హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఆకేళ్ల శివప్రసాద్ గారు రచించిన తరాల అంతరాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నమస్కారాలు. మీ అమూల్యమైన కాలంలో నా కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నందుకు కృతజ్ఞతలు. మృత్యుదేవత రాకకై వాకిట్లో ఎదురు చూస్తున్న నేను నా జీవన అనుభవాల్లోని చేదు నిజాల్ని మీ ముందు ఉంచుతాను. నా జీవితంలా మరెవరిది కాకూడదని ఈ ప్రయత్నం. గోదావరి తీరాన ఉన్న చిన్న పల్లె ఊరు మాది. పచ్చని పంట పొలాలతో సమృద్ధిగా ఉన్న పాడితో కళకళ్లాడుతూ ఉండేది మా ఊరు. అందులో మా ఇల్లు ఎప్పుడు పెళ్లివారిల్లులా నిత్యం పండగే. మా నాన్నగారిది వాళ్ళది పెద్ద కుటుంబం. 4 అన్నదమ్ములు, 3 అక్కా చెల్లెలు. నాకు జ్ఞాపకం వచ్చేసరికి 3 అత్తయ్యలకి పెళ్ళిళ్ళైపోయాయి. వాళ్ళు చుట్టుపక్కల ఊర్లలో ఉండటం చేత తరచూ వస్తూ ఉండేవాళ్ళు. పండగొచ్చినా పబ్బం వచ్చినా 2 రోజుల ముందు నుండి వరుసగా ఎడ్ల బండ్లో గుర్రపు బండ్లో వస్తూనే ఉండేవి. మా నాన్నగారు 2వ సంతానం. బాబయ్యలు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు వచ్చేంత వరకు మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు. ఉద్యోగాలు వచ్చాక దగ్గరలో ఉన్న పట్నంలో ఉంటున్నారు. మా పెద్దనాన్నగారి పిల్లలు, బాబాయ్ గారి పిల్లలు, అత్తయ్యల పిల్లలు సుమారు 40 మంది దాకా ఉండేవాళ్ళం. రోజు భోజనాల దగ్గర సంతర్పణంలా ఉండేది. పిల్లలమైన మాకైతే సమయం తెలిసేది కాదు. కోతి కొమ్మచ్చో, చెడుగుడ్లో, ఐస్ బాయో ఏదో ఆట కాలం తెలియకుండా జరిగిపోయేది. దేవీ నవరాత్రులు ఎంత ఆనందంగా గడిచిపోయేవి. కొన్ని అనుభవాల్ని అక్షరాల్లో చిత్రించడం కష్టం. ఆ 9 రోజులు నాకే కాదు, నా ఈడు కుర్రకారు ఎవ్వరికీ కంటి మీద నిద్ర ఉంటే ఒట్టు. అప్పటిదాకా అన్ని ఉత్సవాల్లో పెద్దవాళ్ళు ఆజమాయిషీ చలాయిస్తే ఈ పండుగ రోజులు మావి. మేమే సంస్కృత పాఠశాల ఆవరణలో పందిర్లు వేసేవాళ్ళం, మామిడి తోరణాలు కట్టేవాళ్ళం. ఆ ఊళ్ళో ఎవ్వరి పెరట్లో ఉన్న అన్ని రకాల పూలు, చామంతులు, సంపెంగలు, మందారాలు, నిత్యమల్లెలు అన్నీ కోసుకువచ్చి అందంగా దేవీ మందిరాన్ని అలంకరించేవాళ్ళం. పగలంతా పూజలతో, రాత్రి భజనలతో, బుర్రకథలతో, హరికథలతో, నాటకాలతో గడిచిపోయేవి. ప్రసాదాలతోనే కడుపులు నింపుకునేవాళ్ళం. ఆ ఏడాది నవరాత్రి ఉత్సవాలకి ఎప్పటిలాగానే పట్నంలో ఉండే బాబాయిలు, పిన్నిలు, పిల్లలు వచ్చారు. బాబాయ్ వాళ్ళు ఎందుకో ఆనందంగా కనిపించలేదు. మొదటి రోజు ప్రయాణపు బడలిక అనుకున్నామే కానీ ఆ మర్నాడు 3వ నాడు కూడా మార్పు లేదు. అయినా బాబాయ్ పిన్నిలు ఎలా ఉంటే నాకేంటి, వాళ్ళ పిల్లలు మేము ఎప్పటిలాగే కలిసిపోయాము. నవరాత్రులు వైభవంగా ముగిశాయి. దసరా అయిన మర్నాడు భోజనాలయ్యాక చిన్న బాబాయ్ అన్నాడు, మా ఉద్యోగాలకి ఎలాగూ ఈ ఊళ్ళో ఉండే అవకాశమే లేదు. అందుచేత వీలైనంత త్వరలో వాటాలు పంచండి అన్నాడు పెద్దనాన్నగారి వైపు చూస్తూ. వాటాలు అవసరం ఏముందిరా, మీరు ఎక్కడున్నా ఏడాది తిరిగేసరికి మీ వంతు డబ్బు సరుకులు వస్తూనే ఉన్నాయిగా, సముదాయిస్తున్నట్టన్నారు పెద్దనాన్నగారు. ఇవ్వట్లేదని కాదు, పొలం నాకిష్టం లేదు, అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు బాబాయ్. అంత అమ్మవలసిన అవసరం ఏమొచ్చిందిరా, నీకు ఎంత డబ్బు అవసరం శాంతంగా అడిగారు. అవసరమని తీసుకున్నా అప్పు తీర్చుకోవాలిగా, నాకు అప్పు వద్దు, నా వాటా నాకు ఇచ్చేస్తే నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను ఖండిగా చెప్పేశాడు. 3వ బాబాయ్ పిన్ని చివరి బాబాయ్కు సపోర్ట్ చేశారు. ఆ రోజు అంటూ మాటలు సాగుతూనే ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో మొదలైన రచ్చ యుద్ధ వాతావరణానికి దారి తీసింది. ఆ రాత్రి అరుపులు కేకలతో ఎవ్వరికీ నిద్రలేదు. ఆ మర్నాడే పొలమే కాకుండా ఇంట్లో గదులు సామాన్లతో సహా పంపకాలు అయిపోయాయి. ఆ తర్వాత ఏ పండుగొచ్చినా బాబాయ్ వాళ్ళు రాలేదు. వాళ్ళుంటున్న పట్నం కేవలం 25 కిలోమీటర్లే. అయినా మనసులు వేల యోజనాల దూరంలో ఉన్నట్లుగా మారిపోయాయి. నేను కాలేజీలో ఉన్నప్పుడు పెదనాన్నగారు కాలం చేశారు. మా దొడ్డమ్మ పిల్లల్ని తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. మొదట్లో కేవలం కాస్త మనశ్శాంతి కోసం వెళ్తున్నానని చెప్పినా మళ్ళీ మా ఊరు వైపు చూడనే లేదు. కాలం మాయాజాలంలో నాన్న తరం కరిగిపోయింది, నా తరం వచ్చింది. అప్పటికి నా వంతు పొలం కౌలు చేతుల్లో ఉంది.
పట్నంలో ఉద్యోగం చేస్తున్న నేను వాళ్లతో ఇబ్బందులు పడలేక ఉన్న కాస్త పొలాన్ని అమ్మేశాను. భూమిని అమ్మిన నెల రోజుల వరకు షాక్లో ఉన్నట్టుగా ఉండిపోయాను. ఎన్నో తరాల నుండి అన్నం పెడుతున్న భూమి అది. మా ఊర్లలో ఒక ఘనాపాటి గారి వేద పాండిత్యానికి మెచ్చుకొని ఎవరో రాజులు రాసిచ్చిన భూమి అది. నా చేతుల మీదుగా అమ్మిన రోజు ఆ నేల తల్లిని వదిలిపెట్టలేక ఈ నేలలో ఈ చేతులతో చిన్నతనంలో మురిపెంగా నాటిన మొక్కలు మహావృక్షాలై ప్రాణ స్నేహితుల్లాగా విలపిస్తున్నట్టు అనిపించింది. నేల కన్నీళ్లతో కనిపించింది. నా తరం నేను చిన్న గుమస్తాగానే ఉండిపోయినా మా పిల్లలిద్దరూ రత్నాలు. చిన్నప్పటి నుంచి ఎంత శ్రద్ధగా చదివేవాళ్ళని చదువుల తల్లి వాళ్ల కృషిని ఆశీర్వదించింది, కటాక్షించింది. అబ్బాయి ఇంజనీరు, అమ్మాయి డాక్టర్. అమ్మాయి డాక్టర్ చదువు పూర్తయిన వెంటనే మా బంధువుల ద్వారా వచ్చిన సంబంధం కుదిరింది. ఏ మాత్రం శ్రమ అనిపించలేదు. ఆడపిల్ల పెళ్ళైనా అల్లుడు కూతురు అమెరికా వెళ్ళిపోతుంటే మరో బంధం అందనంత దూరానికి వెళ్ళిపోతున్నట్టు గుండె కలుక్కుమన్నది. అబ్బాయి శేఖర్కి 4 ఏళ్ల నాడు వివాహమైంది. తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న సుజాతని పెళ్లి చేసుకుంటానంటే ఇష్టపడిన సంబంధమని మా ఆనందాన్ని, అంగీకారాన్ని తెలిపాము. మనసులు కలిసిన వాళ్ళకిద్దరికీ అంగీకారం అయితే మాకు అభ్యంతరం ఏమిటి? కాలం ముందుకు పరుగులు తీసింది. ఆఫీస్ క్యాంప్ నుండి ఇంటికి వచ్చేసరికి కొడుకు కోడలు కనిపించలేదు. మనవన్నీ పాత పద్ధతులంట, నా వంట బాగోలేదంట, పనులు బాగోవట. ఆ రోజు పెళ్ళంటే కుటుంబం మంచి చెడు విచారిద్దామంటే విన్నారా? వాళ్ళిద్దరికీ ఇష్టంగా ఉన్నప్పుడు మనకేంటి అన్నారు. వీడు నిన్న మొన్నటి దాకా అమ్మ 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 అంటూ వెనకే తిరిగేవాడు. పెళ్ళాం వచ్చేసరికి కొమ్ములొచ్చాయి. ఆ రోజంతా కొడుకుని కోడల్ని తిడుతూనే ఉంది మా ఆవిడ. శేఖర్ పెళ్ళయ్యాక చిన్న చిన్న గొడవలొచ్చినా మా నుండి దూరంగా వెళ్ళిపోతారని ఎన్నడూ ఊహించలేదు. చినికి చినికి గాలివానైంది. కొడుకు కోడల్లేని ఇల్లు బోసిగా అనిపించటం మొదలైంది. 2-3 రోజులకి కాస్త అలవాటయ్యి ఎక్కడుంటే ఏమైందిలే, సుఖంగా ఉంటే చాలు అనుకున్నాను. శేఖర్ కనీసం ఫోన్ కూడా చేయకపోయినా నేనే వాడి ఆఫీస్కి వెళ్ళాను. నాతో మాట్లాడినంతసేపు ఇబ్బందిగా ఏదో అపరిచిత వ్యక్తితో ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నాడు. హే భగవాన్, కొడుక్కి తండ్రి అపరిచితుడా? సుజాతని చూద్దామని అడిగితే ఆ రోజు ఆఫీస్కి రాలేదని జవాబొచ్చింది. తర్వాత వాడి ఆఫీస్కి వెళ్ళి వాణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేక తరచూ ఫోన్ చేస్తూ క్షేమ సమాచారం కనుక్కుంటున్నాను. కాలం ఎవరికీ అందకుండా సాగిపోతూనే ఉంది. ఎవ్వరూ సజావుగా ఉండటం కాలానికి ఇష్టం లేదేమో. లేకపోతే ఏమిటిది? నేను విన్నది నిజమేనా? అబద్ధమైతే ఎంత బాగుండు. రంపపు కోత కోసినట్లుగా ఉంది గుండె. బ్యాంకుకి పెన్షన్ తీసుకుందామని వెళ్ళాను. డబ్బులు తీసుకొని వస్తుంటే నమస్కారం సార్ అన్న మాట వినిపించింది. ఎవరు? చప్పున గుర్తుకు రాలేదు. నేనండి, నటరాజుని, మీ శేఖర్ ఫ్రెండ్ని అంటూ నమస్కరించాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. తర్వాత మెల్లగా మీ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అండి. శేఖర్ బాగా డీలా అయిపోయాడు. మీరు సుజాత గారితో ఏ విషయమైనా మాట్లాడితే బాగుంటుంది అన్నాడు బాధపడుతూనే. విషయం అర్థం కాలేదు. శేఖర్ డీలా అవటమేంది? నా చిట్టి తండ్రికి ఏమైంది? నా శేఖర్ విషయాలు తెలిసేసరికి ఆశ్చర్యపోయి విషయం చెప్తున్నాడు. సంసారం అన్నాక ఏవో గొడవలు వస్తూనే ఉంటాయండి అంటూ చెప్పుకుపోయాడు. పిల్లల్ని కనడం విషయంలో శేఖర్కి సుజాతకి అభిప్రాయ భేదాలు వచ్చాయంట. అది పెద్ద గొడవగా పరిణమించింది. చివరికి నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అందంట సుజాత. అనటమే కాదు, సుజాత ఇప్పుడు విడిగా ఉంటుందంట. నా తల తిరిగిపోయింది. కొడుకు కోడలి మధ్య గొడవలు విడిపోయే వరకు వచ్చినా ఈ ఊళ్ళో ఉంటున్నా నాకు తెలియలేదు. కళ్ళల్లో కుంభవృష్టి. బ్యాంకు నుండి డైరెక్ట్గా శేఖర్ ఆఫీస్కి వెళ్ళాను. రిసెప్షనిస్ట్ దగ్గరుండి ఆయన లీవ్లో ఉన్నారండి, ఏ ఊరు వెళ్ళారో తెలియదట అని జవాబొచ్చింది. మేముండగా ఎక్కడికో ఎందుకు వెళ్ళినట్లు అర్థం కాలేదు. వేరేగా వెళ్ళిపోయినప్పటి నుండి సంబంధాలు తెగిపోయాయనుకున్నాడా? ఇంత సులువుగా బంధాలు తెంచుకునే కొడుకులు ఉన్నారా? సుజాతని పిలవమన్నాను. 2 నిమిషాలకి వచ్చింది. ఇదేమిటమ్మా, నేను విన్నది నిజమేనా? నా మాట పూర్తి కాకుండానే ఇదేమిటో మీ అబ్బాయినే అడగండి అని రిసెప్షనిస్ట్ వైపు తిరిగి, ఎవరో వచ్చి పిలవమంటే పిలవడమేనా? పేరు కనుక్కోవద్దు, టైం వేస్ట్ అంటూ రుసరుసాలాడుతూ వెళ్ళిపోయింది. టైం వేస్టా? గుండెల్ని పిండేసిందా మాట. కావలసిన వాళ్ళు వస్తే వేస్టా? తెగిపోయిన బంధాలకి ప్రతీకలాగా ఆ మాటలు. మానవ జీవన సంబంధాల ఆంతర్యం ఇదేనా? జరిగిన కాలాన్ని తలుచుకుంటే గుండె బరువెక్కిపోతుంది.
చిన్నతనంలో ఉమ్మడి కుటుంబం, నా తరంలో మా కుటుంబం, శేఖరి తరంలో కుటుంబమే లేదు, ఎవరికి వారే. మనుషులు సహజ గుణాల్ని పూర్తిగా మరచిపోయి ఎవరికి వాళ్ళు విడివిడిగా అయిపోతూ బంధాలకి అనుబంధాలకి ఎలా దూరంగా ఉంటున్నారో అర్థం కావటం లేదు. ఈ యాంత్రిక ప్రపంచంలో ప్రేమకి ఆత్మీయతకి అర్థం ఉందా? నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి మీకు తెలిస్తే చెప్పరు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.